అమ్మ రెండో రోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఏ అమ్మవారిని పూజించాలి? ముఖ్యంగా ఎలాంటి వారు అమ్మవారిని పూజిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి? తప్పకుండా అన్న. రెండో రోజు అలంకరణ మనకి గాయత్రి అమ్మవారు. సో గాయత్రి అమ్మవారు అంటే ఏంటి, సకల విద్యలకి అది దేవత. సో వేదాలకి అన్నింటికి ఆవిడే అది దేవత. సో అందుకని ఆవిడ పూజిస్తే మనకి సకల విద్యలు వస్తాయని కాదు, ఆ విద్యకు కావలసిన అవగాహన, అంటే సమయస్ఫూర్తి. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సమయస్ఫూర్తి. అంటే ఏ విషయమైనా మాట్లాడాలంటే తెలుసుకోవాలి ఫస్ట్, అలాంటి జ్ఞానం. సో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఆవిడ గాయత్రీదేవి. సో అందుకని ఆవిడని ఎక్కువగా మనం పూజిస్తుంటాం. గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల ఏంటంటే చాలామందికి అంటే ఆర్థిక ఇబ్బందుల గురించి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు అంటే ఇలాంటి సమస్యలు అంటే ఉద్యోగం సరిగా లేకపోవడం, సో జాతకంలో గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు అండి, వాళ్ళు స్థిరమైన ఇన్కమ్ అనేది ఉండదు. అంటే స్థిరమైన రాబడి. ఈ మనకి ఇప్పుడు చాలామంది అనుకుంటాం వీళ్ళకి ఏం తక్కువ లేదు, వీళ్ళకి అన్ని రెంట్లు వస్తాయి, వీళ్ళకి అవి వస్తాయి, అయినా వ్యాపారాలు చేస్తుంటారు, అయినా ఉద్యోగాలు చేస్తుంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి అంటారు. అలా కొంతమంది ఏ వ్యాపారం చేయండి నష్టపోతూ ఉంటారు, మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారు. సో ఈ విధమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆర్థిక రకమైన ఇబ్బందులు అంటే ఒక రకమైన ఇబ్బందులు కాదు, చాలా రకాలు. ఉద్యోగాలు మారడం కానీ, ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగానికి వెళ్ళడం కానీ, ఇవన్నీ కొన్న ఎటువంటి స్టేబుల్ లేకుండా ఏవైతే కష్టపడుతూ ఉంటామో వాళ్ళకి గాయత్రి అమ్మవారు ఆ రోజున పూజ చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని గాయత్రి అమ్మవారిని పూజిస్తాం. సో గాయత్రీదేవిని పూజించితే అందరూ అనుకుంటాం విద్య బాగా వస్తుందని. విద్య కంటే ముందు జ్ఞానం బాగా వస్తుంది. సో ఏ పని ఎప్పుడు చేయాలనేది. సో ఈ గాయత్రి అమ్మవారిని పూజించి దానికోసం గాయత్రి అలంకరణ రోజు చేయవలసిన పరిహారం ఏంటంటే పొద్దున్నే చక్కగా గాయత్రి అష్టోత్తరం చదవడం, సాయంకాలం లలిత సహస్రనామం చదవడం. అంటే పొద్దున్న సాయంకాలం చేసుకునే వాళ్ళు చక్కగా పొద్దున్న పూట గాయత్రి అష్టోత్తరము, సాయంకాలం లలితా సహస్రనామం. సో లలితా సహస్రనామం చేయడం వల్ల అంటే అన్ని రకమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అందుకే లలితా సహస్రనామం ఎక్కువ చదవమని చెప్తాం. ఒకవేళ చదవలేని వాళ్ళు చక్కగా లలితా సహస్రనామం వినడం, లలితా సహస్రనామం వింటూ ఉండడం. ఆ రోజంతా లలితా సహస్రనామం కంటిన్యూగా ఇంట్లో ఉండడం. ఈ నవరాత్రుల్లో స్పెషల్గా ఏంటంటే లలితా సహస్రనామం ఎంతసేపు వింటే అంత మనకి ఉపయోగాలు ఉన్నాయి. ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటే మనలో ఉన్న దుర్గుణాలు అన్నీ తొలగిపోయి సద్గుణాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుర్గుణాలు అంటే ఏంటంటే మనం ఏదో దుష్టులమనో అయితే ఏదో ఎదుటి వాళ్ళని ఏదో కష్టపడతామనో అర్థం కాదు. ఒక మనిషి బాగున్నారు అని అనుకుని అయ్యో వీళ్ళకేం తక్కువ, వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, మాకెందుకు రావట్లేదు అనుకోవడం కూడా ఒక దుర్గుణమే, ఒక ఆలోచన. అంటే ఏంటంటే వాళ్ళు బాగున్నారు మనకెందుకు లేదు అనుకుంటే లేదు అనుకునేది ఒక రకమైన దుర్గుణం అండి. మనకెందుకు దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటే కూడా అది కూడా ఒక రకమైన దుర్గుణమే. ఇలాంటి గుణాల నుంచి బయటపడతాం. అంటే ఒక ఏ విషయమైనా కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడే విధానం ఉంటుంది కదా, పర్వాలేదు మనకి అమ్మవారు ఇస్తుంది, మనకి అమ్మవారు ఖచ్చితంగా చూస్తుంది, వాళ్ళకు ఉంది అని మనం ఎప్పుడు మనసులో అనుకోకుండా, అంటే కాస్త అనుకోకూడదు, జనరల్గా అనుకుంటాం, అది ఎవరికైనా అనిపిస్తుంది కదా మామూలుగా. సో ఈ రోజుల్లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఊరికే ఒకళ్ళు నవ్వినా భరించలేకపోవడం, వీళ్ళకి అంత సంతోషంగా ఉన్నారు. సో మనకేంటి లాభం అనుకునేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఈ పని చేస్తే నాకేంటి లాభం అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా దుర్గుణాల కిందే వస్తాయి, అవి మంచి గుణాల కింద రావు. సో మంచి గుణం అంటే ఎదుటి వాళ్ళని ఏదున్నా మనం ఒకే దృష్టితో చూడడం, వాళ్ళని వాళ్ళు నవ్వినా బాధపడినా ఒకే దృష్టితో. సో భగవంతుడు ఉన్నాడు, పైవాడు చూసుకుంటాడు, అంత మనకి ఆయనే చూస్తాడు అని అనుకోవడం. సాయం చేసే గుణం, ఎదుటి వాళ్ళకి ఏదైనా అవసరమైతే మనం వెళ్ళి హెల్ప్ చేసే గుణం. ఇవాళ రోజున సాయం చేయాలి అనుకుంటే అసలు ఎవరు పట్టించుకోకుండా ఇంకా వాళ్ళు తీస్తారు, వీడియోలు తీస్తుంటారు. అవును, అలా మారిపోయింది ప్రపంచం అంత దారుణంగా. సో ఇలాంటి దుర్గుణాల నుంచి బయటపడడానికి అమ్మవారిని ఆరాధిస్తుంటాం. సో గాయత్రీదేవిని ఆరాధించడం వల్ల మెయిన్ ఇలాంటి లక్షణాలు, మనకి మంచి లక్షణాలు, పిల్లలకి కొన్న ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి అమ్మవారిని ఆరాధిస్తాం. సో గాయత్రి మంత్ర ఉపదేశం మగవాళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళు చక్కగా ఆ రోజు ఎంత గాయత్రి చేస్తే అంత మంచిది, అంత మంచి ఫలితాలు వస్తాయి. సో గాయత్రి మామూలుగా ఇంట్లో ఎవరైనా 11 సార్లు చదువుకున్నారు అనుకో, 11 శాతం ఫలితమే ఉంటుంది. కానీ ఈ నవరాత్రుల్లో గాయత్రి మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల 11 సార్లు చేస్తే అది అక్షయంగా మారుతుంది వాళ్ళకి. సో అక్షయ ఫలప్రదాలుగా అవుతాయి మంత్రాన్ని అనుష్ఠానం. అంటే గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళు చక్కగా గాయత్రి మంత్రాన్ని, గాయత్రి మంత్రం లేని వాళ్ళు చక్కగా అమ్మవారిని శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ జపం చేసుకోవడం. సో ఈ మొత్తం ఈ రోజంతా ఎంతసేపు అమ్మవారిని జపం చేస్తూ ఉంటామో అంత అమ్మవారు మనకి అంత సిద్ధి కలిగిస్తుంది. అంటే
ఏ విషయమైనా మనం హుందాగా మాట్లాడడానికి, హుందాగా ఉండడానికి ఆవిడ ఆ అదృష్టాన్ని, ఆ యోగాన్ని మనకి ఇస్తుంది చక్కగా జగన్మాత. అందుకే చక్కగా చేసుకోవాలి. సో మంత్రానుష్ఠానం జపం చేసుకోవడం, తర్వాత గాయత్రి అష్టోత్తరం చేయడము. గాయత్రి అమ్మవారికి చేయవలసిన పరిహారం పూజలు ఏమిటంటే, ఈరోజు అమ్మవారిని మనం గురువు అనుగ్రహంతో కొలుస్తాం. అంటే మన జాతకంలో గురువు ఒక అనుగ్రహం ఉంటే, గురువు బలం బాగుంటే ఏదైతే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతాం అనుకుంటున్నామో, అందుకని ఏంటంటే అమ్మవారిని ఆ రూపంలో కొలుస్తాం. అంటే మనకి ఎటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడమ్మా, ఎటువంటి వ్యాపారంలో లోటుపాట్లు రాకుండా, దినదిన అభివృద్ధి ఉండేలాగా, ఉద్యోగంలో దినదిన అభివృద్ధి ఉండేలాగా అనుగ్రహించమ్మా అని చెప్పి ఆవిడని వరం కోరుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా కోరుకోవడం. ఆవిడకి నైవేద్యం వచ్చేసి నెయ్యి అన్నం పెడతాం. అంటే అన్నంలో నెయ్యి బాగా వేసి నైవేద్యంగా పెడతారు అండి. నెయ్యి అన్నం అంటాం అమ్మవారికి. అది కొన్ని అమ్మవారికి చాలా ఇష్టం. అన్నంలో ప్రతిదీ అన్ని రూపాయలు, ఈ 9 రోజులు 9 రకాల అన్నాలు వస్తాయి అమ్మవారికి. అవన్నీ ఇష్టం అమ్మవారికి. అయితే ఈ రోజు నైవేద్యం వచ్చేసి నెయ్యి అన్నము, బూందీ లడ్డు, అంటే శనగపిండితో చేస్తాం కదా బూందీ, ఆ లడ్డు, బూందీ లడ్డు నైవేద్యంగా పెడతాం అమ్మవారికి. సో పులిహోర, సాయంకాలం పులిహోర మహానైవేద్యం. సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు చక్కగా పులిహోర మహానైవేద్యం పెట్టండి. ఒకవేళ పొద్దున్నే పూజ చేసుకుంటాం, ఇంకా సాయంత్రం చేసుకోలేము అనుకునే వాళ్ళు పొద్దున్నే మహానైవేద్యంతో పాటు ఈ గీ అన్నం కాస్త, బూందీ లడ్డు కాస్త మహానైవేద్యం, ఈ విధంగా పెట్టాలి. సో ఈ రంగు నువ్వు అడుగుతావా క్వశ్చన్స్? సో గాయత్రి అమ్మవారికి ఈరోజు మనం కట్టుకోవాలనుకున్న, అమ్మవారికి పెట్టాలనుకున్న పసుపు రంగు చీర. సో చాలామంది ఏంటంటే అమ్మవారికి ఏ రంగు చీర పెడతాం, ఆ రంగు చీర కట్టుకుందాం, ఆ రంగుతో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా పసుపు రంగు చీర కట్టుకోండి. అమ్మవారికి పసుపు రంగు చీర అలా పెట్టండి. ఒక ముత్తైదుకి, సుహాసిని అమ్మవారికి పూజ చేయాలి. అంటే ఒక సుహాసినికి పూజ, అంటే ఒక ముత్తైదు ఖచ్చితంగా పూజ చేయడం. ఎందుకంటే మనం అమ్మవారిని ఆ రూపంగా ఇంటికి పిలుస్తున్నాం, ఆ రూపంగా అమ్మవారికి సేవ చేస్తున్నాం. అందుకని సుహాసిని పిలిచి చక్కగా పసుపు పారాయణ పెట్టడము, ఆ ముత్తైదుకున్న పసుపు రంగు చీర పెట్టడం. ఒక బాల అమ్మవారికి పూజ చేయాలి. ఈ నవరాత్రులు ఖచ్చితంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ రోజు ఏదైతే బాల పూజ చేస్తామో, అలా ప్రతిరోజు నిత్యం బాల పూజ చేస్తాం. ప్రతిరోజు నిత్యం బాల పూజ చేయడం వల్ల వీళ్ళకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒక ముత్తైదుకి ప్రతిరోజు పూజ చేయడం వల్ల అమ్మవారు సౌభాగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మాంగళ్య దోషాలు లేకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకే సువాసిని పూజ చేస్తాం. అందుకని కంపల్సరీగా ఒక సువాసినికి, ఒక బాలకి పూజ చేసుకోవాలి. కలిగి ఉన్న వాళ్ళు 11 మంది సువాసినిలు పూజ చేస్తారు, లేకపోతే ఒక్కొక్కరికైనా చేసుకోవాలని చెప్తాం. అది సో బాగా స్తోమత ఉంది, పర్వాలేదు చేయగలం అనుకున్న వాళ్ళు చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయించండి. ఆ రోజు ఇంట్లో చక్కగా సువాసినికి పూజ చేయించండి. అందరికీ ఆ పూజ చేసి తాంబూలాలు ఇవ్వండి. చాలా విశేషం అన్నమాట. గాయత్రి రోజున ఎంతమంది అమ్మవారిని పూజిస్తే అంత మనకి అక్షయ ఫలాలు అని చెప్పేసి బాగుంటుంది అనమాట. చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేయాలి. పసుపు చామంతి పూలతో పూజ చేయాలి. పసుపు రంగు చామంతి పూలతో పూజ చేయాలి. ఇవాళ అమ్మవారిని అర్చన చేసుకునేది పొగలైనా సాయంకాలమైనా పసుపు రంగు చామంతి పూలు అంటారు, ఆ పూలతో పూజ చేయడం.